వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. గుమ్మడి నర్సయ్య బయోపిక్ ప్రారంభంలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత. కర్నూలులో పాకిస్తాన్ రూఫ్ అఫ్జా డ్రింక్ బాటిల్ సీజ్. వైజాగ్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దుమారం. అనకాపల్లి రేషన్ బియ్యం అక్రమ నిల్వలను గుర్తించిన జనసేన పార్టీ శ్రేణులు. కర్నూలులో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో ప్రారంభం. ఇక వివరాల్లోకి వెళ్తే, పాల్వంచలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. కవిత గారి ఫాలోయింగ్ ఏంటో మనందరికీ తెలుసు. సో లేడీ పవర్. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు మరి పాల్వంచకు ప్రత్యేకంగా పెద్దలు గౌరవనీయులు మనందరికీ ఓకే పెద్దలు గౌరవనీయులు మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి నాయకులు గుమ్మడి నర్సయ్య గారిని జీవితాన్ని ఒక సినిమాగా చేసేటటువంటి ప్రయత్నాన్ని మరి ముందు తీసుకెళ్ళడానికి మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. తమ్ముడు పరమేశ్వర్ గారు కామారెడ్డి బిడ్డ డైరెక్టర్, మరి తను అట్లనే గుమ్మడి అనురాధ గారు గుమ్మడి నర్సయ్య గారి డాటర్, వారిద్దరూ ప్రత్యేకంగా అట్లనే సురేష్ రెడ్డి గారు ప్రత్యేకించి ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరి మద్దతు కావాలి అంటే యాక్చువల్లీ మా జాగృతి జనంబాట కార్యక్రమం నడుస్తుంది, కానీ అది వదిలిపెట్టుకొని జననేత కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి గుమ్మడి నర్సయ్య గారు లాంటి గొప్ప నాయకుడిని చూస్తే ఆయన మన తెలంగాణ బిడ్డ అనేటటువంటి మాట తలుచుకుంటేనే గర్వంతో మనం చాలా ఉప్పొంగిపోవాల్సినటువంటి సందర్భం. నేను ప్రత్యేకించి సురేష్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక్క భాషలో కాకుండా కన్నడలో, తమిళంలో, మలయాళంలో, హిందీలో, తెలుగులో 5 భాషలలో ఈ సినిమాను తీయడం మన తెలంగాణ వారి యొక్క ప్రతిభ, తెలంగాణ వారి యొక్క స్వార్థం లేనటువంటి గుణం ఏదైతే ఉందో ఇంతమందికి తెలియడం చాలా సంతోషం. మరి ఇవన్నీ ఒకెత్తైతే పెద్దలు శివరాజ్ కుమార్ గారు ఈ రోల్ యాక్సెప్ట్ చేయడంతోనే ఈ సినిమాకు ఒక వన్నే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ గుమ్మడి నర్సయ్య గారు. But you accepting the role and you taking up the role, it has definitely put this on a global map, sir. We hope and we are very proud that you've accepted this role, and hopefully the movie will do very, very well. And I'm very honored to meet Geeta Garu. Geetaka, vari kuda legacy, she is also from a political family. So all of us understand how important it is to have clean politics in this country. And I'm very glad you've accepted this role. I hope the movie will inspire many more youngsters to come into politics and be clean in politics. అట్లానే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, స్థానిక శాసనసభ్యులు అన్న కూనంనేని గారికి, అట్లానే ప్రతి ఒక్కరికి వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు. అందరికీ కూడా హృదయపూర్వకంగా మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఎప్పుడైనా కూడా ఖమ్మం చరిత్ర సృష్టించింది. ఆనాటి తెలంగాణ ఉద్యమమైన చరిత్రనే భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం కార్పొరేషన్ అధ్యక్షులు తాళ్లపల్లి యుగేందర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి, మాదురబోయిన రవికుమార్, బొంతల రాజేష్, మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్, ఎండి ముస్తఫా, గట్ల రమేష్, పాతపల్లి ఎల్లయ్య, బలరాజ్ కుమార్, నేలికంటి రాము, కొమ్ము వేణు, దొంత శ్రీను, కొప్పుల శంకర్, పంజ శ్రీనివాస్, మడిపల్లి మల్లేష్, ధూళికట్ట సతీష్, నజీం, కౌటం సతీష్, గడ్డం శ్రీనివాస్, అంబేద్కర్ సంఘం నాయకులతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, బస్టాండ్ ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. గౌరవ భారతదేశానికి దిశ చూపించి బలహీన వర్గాలను సామాజిక న్యాయం కావాలని అంతరానితనం పూర్తిగా రూపుమాపి దేశానికి దిక్సు చూపించినటువంటి మహనీయులు గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి మా రామగుండం నియోజకవర్గ దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం అధ్యక్షులు యుగంధర్ గారు, రాజేష్ గారు, నారాయణ గారు, మరి ఇతర నాయకులు అందరం కలిసి ఘనంగా వారికి నివాళులు అర్పిస్తాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల్లో ఈ భారతదేశంలో పూర్తిగా అమలు చేయడానికి ప్రయత్నించినటువంటి ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇలా గర్వంగా చెప్పగలుగుతాను. అన్ని పార్టీలు వారి పేరు చెప్పుకున్నా వారి ఆలోచనలు మాత్రం తీసుకొచ్చినటువంటి ఆచరణలో తీసుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇలా కుల వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ చేసే విషయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ని ఇచ్చిన వెంబటే కొన్ని గంటల్లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనస్ఫూర్తి నివాళులు అర్పించిన ఘనత ఈ ప్రభుత్వాలు. అదే మాదిరిగా బలహీనులకు, బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని ఈరోజు పోరాటం చేస్తూ పార్లమెంట్ దగ్గర ఢిల్లీలో అందరితో దళిత సంఘాలు, బహుజన సంఘాలు, మరి అన్ని దేశవ్యాప్తంగా ఉన్న అందరినీ కలిపి ఏకం చేసి అంబేద్కర్ గారి ఆశయాలను వారి అడుగుజాడల్లో పోరాటం మొదలు పెడితే ఈరోజు భారతదేశంలో ప్రభుత్వం నడిపిస్తున్న మతతత్వ పార్టీ, అంబేద్కరిజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ, ఇవాళ మొన్నటి వరకు ఇక్కడ దొరల పార్టీ, ఈరోజు దేశంలో ఇవాళ అంబేద్కర్ ఆశయాలను రూపుమాపాలని ప్రయత్నం చేస్తున్న పార్టీ, రాజ్యాంగానే మార్చాలని చెప్తున్నటువంటి వాటిని ప్రజలు గమనించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ మేము గర్వంగా చెప్తాము, ప్రజా సంక్షేమం, బహుజనులు అంటే బీసీలు, ఎస్సీలు అందరూ ఇలా ఒక్కటై దేశంలో 90% ఉన్న మనం ఇవాళ మన స్వార్థం కొరకో లేకుంటే కేవలం ఇవాళ అంబేద్కర్ జయంతికో, అంబేద్కర్ వర్ధంతికో దీన్ని గుర్తు చేసుకోవడం కాదు, నిరంతర పోరాటం కొనసాగిద్దాం. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా ఇలా దళిత బహుజనులను, బీసీ వెనుకబడ్డ కులాలను అగ్రస్థాయికి తీసుకొచ్చి ఈరోజు అంబేద్కర్ గారి కళలను నిజం చేయడానికి మేము పోరాటం కొనసాగిద్దాం. కలిసి ముందుకు పోదాం. ప్రతి ఊరున చాలా మంది మా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ప్రతి ఊరున హనుమంతుడి విగ్రహం ఎట్లుంటుందో అదే మాదిరిగా అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, అదే మాదిరిగా ఇందిరమ్మ ఇది ఉంటుంది, అదే మాదిరిగా పేదలకి, కష్టాలున్న వారికి సంక్షేమం అందించే బాటలో ఇవాళ మేముంటాం. ఇవాళ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను అదే మాదిరిగా మహనీయులు ఇవాళ ఎవరైతే దేశం గురించి మన సంక్షేమం గురించి అదోని పట్టణంలో బైపాస్ రోడ్ పూర్తయిన సందర్భంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి బైక్ ర్యాలీతో వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. చాలా ఏళ్ళగా
ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. బైపాస్ లేక టౌన్లోనే వెహికల్స్ అన్ని తిరుగుతూ చాలా యాక్సిడెంట్స్ జరగడం కూడా జరిగింది. జగన్మోహన్ గారి ప్రభుత్వంలో నివేదికలు పంపించిన తర్వాత మోడీ గారు కూడా దాన్ని ఆమోదించి మనకి నేషనల్ హైవే బైపాస్ రోడ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా అక్కడ ఆమోదించిన తర్వాత కూడా మనకు సంబంధించిన ఒక అధికారి, నేషనల్ హైవేకి సంబంధించిన ఒక అధికారి ఆంధ్రాలో ఉండేవాడు. ఆయన అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి గిరిధర్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారి పూర్తి స్థాయిలో మనకి సహకారం ఇచ్చి ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన లేకపోతే ఇంకా డిలే అయ్యే పరిస్థితి వస్తూ ఉందేమో. మనం కూడా మన మూర్తిని పంపించి ఉన్నటువంటి గిరిధర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి, సార్ ఏదే విధంగా మీకు సహకరించాలా, ఎందుకంటే మీరు ఆంధ్ర వాళ్ళు కాబట్టి మీరు ఎంతో సహకరించాలని చెప్పిన తర్వాత ఆయన కూడా సహకరించడం జరిగింది. దాదాపుగా 2-3 సార్లు పైనే మన మూర్తి గారిని పంపించి ఫైల్ ఎక్కడుందో కదిలించి ఎన్ని లెవెల్లో ఆ ఫైల్ కూడా గిరిధర్ గారి టేబుల్ మీద వచ్చేట్లు చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన మనకి శాంక్షన్ చేసి డబ్బు కూడా రిలీజ్ చేసే పరిస్థితి చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. ఏమన్నా కూడా ఆయన మర్చిపోయే పరిస్థితి లేదు. ఆయన చేసిన సహకారం చాలా ఉంది కాబట్టి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా బైపాస్ రోడ్ శాంక్షన్ అయ్యి టెండర్ పిలిచిన తర్వాత కాంట్రాక్ట్ ఎవరు కూడా ముందుకు రాలే. దాదాపు 3 సార్లు టెండర్ పిలిచినా కూడా ఎవరు రాకపోతే మన మూర్తి గారే ఒక కాంట్రాక్ట్ని వెతుక్కొని చంద్రశేఖర్ గారు ఆయన నా దగ్గర పిలుచుకొని వచ్చి మాట్లాడి ఏదున్నా కూడా ధైర్యంగా పనిచేయండి, ఏది ఆశించే పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా ఆయన ధైర్యంగా టెండర్ వేసి ఆ టెండర్ ద్వారా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆయనే అధిగమించినారని చెప్పి, ఎందుకంటే అధికారులు సహకరించినారు, ఇక్కడ రైతులు సహకరించారు, కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు తొలగిపోయినాయి. ఏదో సినిమా టికెట్ రేట్లు పెంచితే అందులో 20% సినీ కార్మికులకు ఇవ్వాలని చట్టం తెస్తే అని రేవంత్ రెడ్డి అన్నాడు. మరి పారిశ్రామిక వాడల భూములను అమ్మితే అందులో కూడా 20% డబ్బులు పారిశ్రామిక కార్మికులకే ఇవ్వాలని చట్టం కూడా తీసుకురా. పారిశ్రామిక కార్మికులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కార్మికులు ఢిల్లీకి వెళ్లి కొట్లాడడానికి వారి ఖర్చులకు నేను 10 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తాను అని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మరి ఈడ కూడా అదే చట్టం తీసుకురా. ఎవడైతే భూమి అమ్ముతుండో 20% ఆ భూమిలో వాల్యూ కార్మికులకు ఇచ్చేసాయి, నువ్వు కమ్ముకొని పో, ఓ చట్టం తీసుకురా. మనం కూడా ఇదంతా ఆయన చెప్పిన దానికి ఆయననే అడుగుతున్నాం. మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ లీగల్ టీం తోటి మన రామన్న చెప్తాడు, ఇవన్నీ కూడా లెటర్లు రాసి ఢిల్లీ దాకా కూడా రాసి మనం అందరం కూడా పోయి తెలంగాణలో మన కేంద్రంలో 2 జాగాలలో కొట్లాడే అవసరం ఉన్నది. మీ అందరికి కూడా మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. దానికి తోడు నా వంతు ఖర్చుల కింద 10 లక్షల రూపాయలు పార్టీలో జమ చేస్తా. మీకు యుద్ధం ఢిల్లీ పోతుంది కానీ ఈడ కానీ దేనికైనా సరే నేను 10 లక్షలు ఇస్తా. మిగతా డబ్బులన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది, మీకు అండగా ఉంటుంది, అన్ని రకాల కూడా ఆదుకుంటాం. తప్పకుండా తెలంగాణనే కాదు దేశమంతా కూడా కార్మికుల లోకాన్ని, కార్మికుల నాయకులను, ట్రేడ్ యూనియన్ నాయకులను అంతా కూడా ఏకం చేసి ఢిల్లీకి పోయి ధర్నా చేద్దామని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గిరిజన ప్రజల పట్ల తమ సేవలు అందించిన గిరిజన డాక్టర్ అచ్యుత్ కిరణ్ కుమార్ జనపారెడ్డి పేరు ఎత్తగానే మీటింగ్ హాల్ మొత్తం గోలలతో దద్దరిల్లిన సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది. మంచి చేస్తే పెద్దగా గుర్తించరు కానీ తప్పు చేస్తే మాత్రం దాన్ని రకరకాలుగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. మీడియాలో నెగిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. మీడియా అవసరం కూడా ఉంది. ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం కోసం హైలైట్ చేయడంలో తప్పులా. కానీ అట్ టైమ్స్ ఈవెన్ ఎ స్మాల్ ఇష్యూ విల్ బి బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. దాంట్లో లోతుల్లోకి వెళ్లకుండా ఏదో జరిగినట్టు చూపిస్తుంటారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సుదూర ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఎన్నో ప్రతికూలతల మధ్య, ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ
మీరు ప్రజారోగ్యాన్ని సంరక్షించడం కోసం చేస్తున్న విశేష సేవలు మాత్రం ఖచ్చితంగా అభినందించదగ్గ. మన మధ్య నేను చూస్తుంటే చింతపల్లిలో మారుమూల ప్రాంతాల్లో డాక్టర్లు వెళ్తుంటారు. దాంట్లో మరి పెద్దగా ఎక్కడ కూడా మీడియాలో దాని మీద ఫోకస్ ఉండదు. మంచి పని చేసినప్పుడు డాక్టర్ అక్కడ వెళ్ళారు, మారుమూల ప్రాంతాలకు వెళ్ళి దారి లేకపోతే కొన్ని కిలోమీటర్లు నడిచేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి డెలివరీ చేసి వచ్చాడు. ఎవరు డాక్టర్ అచ్యుత్ అని నాకు గుర్తుంది, కొన్ని నెలల క్రితం. చూస్తుంటే నేను ఎందుకు పిఎస్సీలో డెలివరీ జరగట్లేదు, పిఎస్సీలో డెలివరీ జరగట్లేదు అంటే చూస్తున్నాం. అన్నిటికీ సిఎస్సికి రెఫర్ చేస్తున్నారు, పిఎస్సీలో జరగట్లేదు. ఏంటి పిఎస్సీలు అందుకు ఇలా ఎందుకు? చూస్తే 2 కారణాలు ఉన్నాయి. పిఎస్సీలో మీకు ఇష్యూస్ ఉంటాయి, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే సమస్య వస్తుంది, రెఫర్ చేయాలి. ఈ లోపల ప్రజల్లో ఆ పేషెన్స్ ఉండట్లేదు, తప్పు ఎవరిదైనా ఏదో మాట్లాడడం మొదలు పెడతారు. కాబట్టి మీ కారణాలు మీకున్నాయి, మీ భయాలు మీకున్నాయి. అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఎక్కడో చూస్తున్నా, అన్నమయ్య జిల్లాలో ఏదో ముక్కవారిపల్లె వేగ్లీ రిమెంబర్. బాపట్ల జిల్లా మాటూర్ మండలం ద్రోణదులలో వీఆర్ఏ బ్రహ్మయ్య వీరంగం సృష్టించాడు. ద్రోణదులలోని మద్యం బెల్ట్ షాప్ దగ్గర ఆర్టీసీ డ్రైవర్ సుబానితో మద్యం మత్తులో ఘర్షణకు దిగాడు వీఆర్ఏ బ్రహ్మయ్య. అనంతరం చంపేస్తానంటూ కత్తులు గొడ్డలతో సుబాని ఇంటికి వెళ్లి హల్చల్ చేశాడు. భుజంపై గొడ్డలి, బైక్పై కత్తులు పెట్టుకుని సుబాని కోసం ఊరంతా గాలించాడు. దీంతో ఏం జరుగుతుందని స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ కత్తులు కట్టారులు అంత అవసరం ఈ ఊళ్ళో, మన రాయలసీమ కాదు కదా. సరే మీరు ఉన్నది మాట్లాడుకోవాలి, కానీ అబ్బాయికి సంబంధం ఏమైనా ఉందా? ఆ సుబాని ఇంటి మన రోడ్డేగా అవసరం ఈ ఊళ్ళో, మన రాయలసీమ కాదు కదా. సరే మీరు ఉన్నది మాట్లాడుకోవాలి, కానీ అబ్బాయికి సంబంధం ఏమైనా ఉందా? ఆ సుబాని ఇంటి మన రోడ్డేగా. రెస్టారెంట్ పెట్టి గోల గోల. విశాఖలో 3 అతిపెద్ద వర్కింగ్ విమెన్ హాస్టల్లో 172 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణానికి సిద్ధం. ఇప్పటికే గాజువాక శ్రీనగర్ కాలనీలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ పనులకు శ్రీకారం. తాజాగా అతిపెద్ద ఉమెన్స్ హాస్టల్ 3 సర్లోవల్లో నిర్మాణానికి శంకుస్థాపన. 63 కోట్ల 73 లక్షల నిర్మాణానికి కేటాయింపు. 4 అంతస్తులతో 212 హాస్టల్ రూములలో 616 మంది వర్కింగ్ విమెన్స్ కి వసతి సౌకర్యం. పిల్లలు వర్క్ చేయడానికి దూరంగా ఉంటే ఇక్కడికి వచ్చి ఉంటారు కదా. కేంద్ర ప్రభుత్వంలో మొన్న జరిగిన బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు దేశవ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున ఇవాళ వర్క్ ఫోర్స్ లోపలికి వస్తున్నారు, ఫార్మల్ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి ఇంటి నుంచి రోజు ఉద్యోగం వెళ్ళడం మరీ దూరం అయినప్పుడు వాళ్ళ ఉద్యోగానికి దగ్గరగా ఒక వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రత్యేకంగా నగరాల్లో
మనం పెట్టగలిగితే అట్లాంటి మహిళలకి ఒక భద్రత మనం కలగజేయగలుగుతాము. అందుబాటు ధరలో వాళ్ళకి ఉండడానికి ఒక ఇల్లు లాంటిది, ఒక హాస్టల్ తయారు చేయాలనే ఒక గోల్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇవాళ విశాఖపట్నానికి 3 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కేటాయించారు. ఇక్కడ మనము జాగా ఎత్తుకోవడానికి కొంత టైం పట్టింది. గాజువాక్ లో మొన్నే మేము చేశాము, ఇవాళ ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో చేస్తున్నాము. అండ్ రాబోయే 2 వారాల్లో భీమిలి నియోజకవర్గంలో కూడా పెడుతున్నాం. దీనికి 180 కోట్లు అంటే 172 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే పూర్తిగా ఆ డబ్బులతో ఇవాళ మనం ఇక్కడ పెడతాము. ఎక్కడైతే మనకి భూమి ఎక్కువ ఉందో మనం పెద్దగా కట్టుకోగలుగుతాము. గాజువాక్ లో మాకు జస్ట్ 2,500 గజాలు దొరికింది కాబట్టి అక్కడ మేము కట్టే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ 180 మందికి, మహా అయితే 200 మందికి సరిపోయేటట్టు ఉండబోతుంది. కానీ ఇక్కడ 2 ఎకరాలు ఉన్నాయి కాబట్టి 616 మహిళల కోసము చాలా అద్భుతంగా ఇక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ రాబోతుందని చాలా ఆనందంగా ఉంది. వెలపూడి గారు దీని మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ బిల్డింగ్ ఈ నియోజకవర్గానికి ఒక మైల్ స్టోన్ ప్రాజెక్ట్ గా అవ్వాలి. ఇది బిల్డింగ్ కట్టడమే కాదు, వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరు మీద నడుస్తున్న ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాల కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్ట్ పరిసర ప్రాంతంలో నడుస్తున్న ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలలో ఒకే చోట క్లాసెస్లు ఒకే బిల్డింగ్లో బాలబాలికల హాస్టల్ ఉండడంతో విమర్శలకు తావిస్తుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరు మీద నడుస్తున్న ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు వచ్చినా కూడా అన్నిసార్లు మేడం దగ్గరికి పంపిస్తారు తప్ప సార్తో మాట్లాడలేదు. అంటే ఇప్పుడు సప్లీ వస్తుందని చెప్పేసి వెయిట్ చేశారంట సార్ వాళ్ళు. ఇప్పుడు కూడా సప్లీ రాదు లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాం సార్. మేడికవర్ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్. తల్లి జన్మనివ్వడమే కాకుండా కిడ్నీ దానం చేసి పునర్జన్మనిచ్చిన సంఘటన అందరినీ కాల్చివేసింది. కర్నూలు జిల్లా కౌతాలం మండలం తోవి గ్రామానికి చెందిన రమేష్ కిడ్నీలు చెడిపోవడంతో తల్లి గోవిందమ్మ ఇచ్చిన కిడ్నీతో మేడికవర్ హాస్పిటల్ అరుదైన ఆపరేషన్తో పునర్జీవం పోసినట్లు అయిందని వైద్యులు సిద్ధార్థ తెలిపారు. విజయనగరం రాజం మండలం ఉమ్మిలో శ్మశానానికి దారిలేక అవస్థలు. అంత్యక్రియల కోసం మురుగు కాలువలను దాటి శ్మశానానికి వెళ్లలేక ఆగచాట్లు. శ్మశానానికి రహదారి కల్పించాలని విన్నవించుకున్నా పట్టించుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు. నాతాలు దాటుతుంది పద మరెందుకు నలుగుతున్నారు పద అలాగెళ్ళిపోతుందా పిల్లబడి అలాగా ఏంటి వాటర్ లాంటి నీట్గా ఉన్నా
అలాగెళ్ళిపోతామా అలాగెళ్ళిపోతుంది పద నాతాలు దాటుతుంది పద మరెందుకు నలుగుతున్నారు పద అలాగెళ్ళిపోతుందా ఇలా బయట అలాగా ఏంటి ఇది వాటర్ లాంటి నీట్గా ఉన్నా రేషన్ బియ్యం అక్రమ నిల్వలను గుర్తించిన జనసేన పార్టీ శ్రేణులు ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో గోడాన్లో భారీగా నిల్వలు ఉన్నట్లు గుర్తింపు. స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు ఫిర్యాదు. స్వయంగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గోడాన్ను తనిఖీ చేసి అక్రమ నిల్వలను సీజ్ చేయాలని ఆదేశాలు. నిందితులను గుర్తించి తీవ్ర చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆదేశాలు. రావండి సర్లేదు. మీరు నాకు అర్థమైంది ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇప్పుడు దొరికినా అలా కాదండి, అలా వ్యాపారం ఎలా చేస్తారండి? అలా ఎలా వ్యాపారం ఇప్పుడు నాకు అర్థం కాదు. ఎలా వ్యాపారం చేస్తారు? గవర్నమెంట్ ఎలా వ్యాపారం చేస్తారు? చాలా సింపుల్ గా చెప్తున్నారే మీరు. ఇది గవర్నమెంట్ కాదా? మీరు ఎలా వ్యాపారం చేస్తారు? సీరియస్ గా పట్టుకోండి. ఇది నాకు మొత్తం అంతా కూడా కావాలి. ఎవరు తెస్తున్నారు, ఏ డిపో నుంచి కొంటున్నారు, ఎవరు తెస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారు, ఇవన్నీ కూడా ఇది మొత్తం మీరు కంప్లైంట్ పెట్టండి. నేను కావాలంటే నేను కంప్లైంట్ నేనే పెడతాను. కంప్లైంట్ దీని మీద మొత్తం ఎంక్వైరీ చేయండి, ఓవరాల్ గా ఎంక్వైరీ చేయండి. నా నియోజకవర్గం వరకు మాత్రం ఎక్కడ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.